హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా మా ఊర్లో పంచమి పూజా విధానం అయితే ఏ విధంగా చేసుకున్నాను అనేది చూడండి. కరీంనగర్లో మార్క్వేడ్ పద్మనగర్లో టెంపుల్ ఉన్నది, అక్కడ వెళ్ళినాము. చాలా అంటే చాలా మంది ఉన్నారు. నేను ఒక సైడ్కు వెళ్ళిన తర్వాత కొంచెం సైడ్ ఉన్న కాడ పాపను తీసుకొని వెళ్తా కాబట్టి ప్లేస్ ఉన్న దగ్గర వెళ్ళి ఏ విధంగా పూజ చేసుకున్నాను, ఎలా చేశాను అనేది చూడండి. ముందుగా మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే రెడీ అవుతున్నాను. చూడండి, బొట్టు పెట్టుకొని రెడీ అయ్యి ఇంతకుముందు గడపకైతే నేనైతే పసుపు రాసుకొని ముగ్గు వేసుకున్నాను. పూజ చేసుకొని బనానా ఉన్న పువ్వులు అయితే పెట్టుకున్నాను. దీపారాధన చేసుకున్నాను. ఈ విధంగా కంప్లీట్ చేసుకొని కిట్లోకి వచ్చి తులసి దేవికి అయితే నేనైతే దీపారాధన చేస్తున్నాను. ఈ విధంగా మా పాప కూడా లేచింది, నాతోటి లేచి ఇక్కడనైతే నేనేం చేస్తున్నానైతే నన్నే ఫాలో అవుతుంది. అక్కడ కూడా నేను పూజ కంప్లీట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా దేవుని దగ్గర బనానా ఇక్కడ కూడా పెట్టి చాలా బాగా మొక్కుకున్నాను. ఇలా దీపారాధన చేశాను. ముగ్గు కూడా వేసుకున్నాను. మా బావ కూరగాయలు తీసుకొచ్చినాడు. చూడండి, నాగుల పంచమి సందర్భంగా దేవునికి సంబంధించినవి అన్నీ చెప్పాను. తీసుకొచ్చిండు. మా బాబుకు బ్రష్ లేదంటే తీసుకొచ్చిండు. అన్నీ ఉన్నాయా లేదా నేనైతే చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసి పెట్టుకొని నేనైతే వంట చేసుకున్నాను. వంట చేసుకొని మా బాబుకు బాక్స్ పంపించి ట్యాప్ వాటర్ అయితే వస్తలేవు, మళ్ళీ వేసొచ్చాను. హడావిడి ఉన్నప్పుడే కదా మనకు ఏదో ఒకటి అవుతుంది. మళ్ళీ నేనైతే జడ వేసుకొని అయితే కంప్లీట్గా రెడీ అయ్యి బాక్స్ పెట్టి మా బావ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మా పాపకి అయితే బొట్టు పెడుతున్నాను. చూడండి, స్నానం అయిపోయింది. మంచిగా బొట్టు పెట్టుకుంటే చక్కగా కూర్చొని చూస్తుంది. చూడండి, బొట్టు అయితే పెట్టుకున్నది. బొట్టు పెట్టిన తర్వాత మేమైతే పూజ కోసం అయితే అన్నీ ఉన్నాయా లేవా అనేది అయితే ఒకసారి అయితే మళ్ళీ నేనైతే చెక్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఇంటి దగ్గరనే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి ఇబ్బంది పడకూడదు, పాప ఉంది కదా అని అన్నీ అయితే నేను చెక్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని కప్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ తినే కప్స్లు అయితే అన్నీ విడివిడిగా పెట్టుకొని కవర్లో పూల బుట్టిల్లో కొబ్బరికాయలు, అగరబస్తీలు, పాలు, పాప్కార్న్, అన్ని విధాలుగా కుంకుమ, పసుపు, పువ్వులు, అరటి పండ్లు, వత్తులు, అగ్గిపెట్టె, ఈ విధంగా నేనైతే సిరా కూడా ప్రసాదం చేసినాను. ప్రసాదం చేసింది కూడా నేను ఇప్పుడే తీసుకొచ్చి కప్పులో పెట్టుకొని కుంకుమ పసుపు ప్యాకెట్ కూడా కట్ చేసి కప్స్లలో పోసుకొని అయితే పెట్టుకుంటున్నాను. అక్కడ మళ్ళీ కట్ చేయడానికి కూడా ఇంత టైం ఉండకపోవచ్చు. నేనైతే ఇంతవరకు ఇక్కడ టెంపుల్ కాడికి అయితే నాగుల పంచమి రోజు వెళ్ళలేదు. ఈసారి వెళ్తున్నా కాబట్టి నేను అక్కడ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కదా, అందుకే ఇంటి దగ్గర అన్నీ అరేంజ్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. చిన్న పాప ఉంది కదా, మళ్ళీ అక్కడ ఏమైనా ఇబ్బంది పెడితే ఎట్లా అని చూడండి. ఈ విధంగా నేనైతే ఏం చేస్తున్నానో అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ మా పాపనైతే చిన్న చిన్న ప్యాలల్లాగా ఉంటాయి కదా, అవైతే మమ్మీ ఇప్పిమని అయితే నన్నైతే ఊకే ప్యాక్టీ ఒకటే తీసుకొచ్చిండు మా బావ. దాన్ని తీసుకొచ్చి ఊకే నాకు ఇస్తుంది. అవి తినేటి అని ఇప్పిమని అంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చేదాకా ఇప్పిద్దని అయితే నేనైతే ఇలా అన్ని కప్స్లలో పోసుకున్నాను. చూడండి, ఇక్కడ బుట్టలో కూడా కవర్లో పెట్టి నీట్గా పెట్టుకున్నాను, కింద పడిపోకుండా. కిందకైతే దిగినాము. ఆవు వచ్చింది. మా పాపనైతే అంబా అని ఊకే అంటుంది. మా దగ్గర ఉన్న బనానానే తీసి ఇచ్చినాను. బనానా పెట్టడానికి అయితే ఆవుల దగ్గరికి అయితే మా బావనైతే వెళ్ళి అక్కడ బండ పైన పెట్టి వచ్చినారు. మేమైతే గుడి దగ్గరికి వచ్చినాము. వచ్చి అక్కడైతే కొంచెం మంది తక్కువ ఉన్న ప్లేస్ చూసుకొని అయితే నేనైతే వెళ్ళినాను. ఇక్కడ పూజా విధానం అయితే చేసుకుంటున్నాను నేను. చూడండి, ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది. అన్నీ చేసుకున్న తర్వాత మా పాపనైతే నా దగ్గరికి వచ్చింది. మొక్కుపిస్తున్నాను.
రోజు దండం పెట్టుకుంటే కదా అక్కడ కూడా చేసుకుంటున్నాము. ఇప్పుడైతే మేమైతే చాలా బాగా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే ప్రసాదం సిరా బనానా తింటున్నాము. మా పాపకు కూడా సిరా అంటే చాలా ఇష్టము. చాలా డేస్కి ఒకసారి ఫెస్టివల్స్ అప్పుడే చేస్తాము కాబట్టి చాలా టేస్టీగా కుదిరింది. అందుకోసము చాలా బాగా తింటుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా నాగుల పంచమి జరుపుకుంటారు అనేది అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ మోర్ వీడియోస్. మేమైతే చూడండి ఏ వీడియోలు అప్లోడ్ చేసామో అవన్నీ చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మా పాపనైతే ప్రసాదం కొంచెం కొంచెం తినిపించుకుంటూ నేనైతే తింటున్నాను. చూడండి సీర మాత్రం చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉన్నది. పాప కోసం అయితే చక్కెర మాత్రం కొంచెం తక్కువగానే వేసినాను, కానీ చాలా బాగా టేస్టీగా కుదిరింది. ఈ విధంగా నాగుల పంచమి రోజైతే మేము పూజ చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మనం టెంపుల్కి వెళ్ళినాం కాబట్టి టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే మనకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజు మొత్తము హ్యాపీగా గడపాలనిపిస్తుంది. నేనైతే అత్తమ్మతోటి స్కూల్ టైంలో అమ్మతోటి వెళ్ళేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత అత్తమ్మ దగ్గర ఉన్నప్పుడు అత్తమ్మతో కూడా వెళ్ళేదాన్ని. ఆ రోజైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడైతే మేము చాలా ఇయర్స్ అవుతుంది నాగుల పంచమి రోజు టెంపుల్కి వెళ్ళక. ఇప్పుడు వెళ్ళవలసి వచ్చింది. నేనైతే చాలా మొక్కుకున్నాను దేవుని దగ్గరికి వెళ్ళాలనే కోరిక సంకల్పం మాత్రం నాకు చాలా ఎక్కువగా ఉండేది. ఈ రోజుకి నాకైతే చాలా బాగా నెరవేరింది. ఎప్పటి నుండో నేను చాలా వెయిట్ చేస్తున్న రోజు అంటే ఇది. నాగుల పంచమి రోజు అనేది చాలా స్పెషల్ డే నాకైతే. ఈవినింగ్ అయితే నేనైతే చాలా ఆ రోజు మార్నింగ్ హడావిడిగా చేసుకున్నా కాబట్టి అన్ని క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి మా పాప వచ్చి అక్కడ చిన్న చైర్ వేసుకొని అయితే అన్ని సర్దుతూనే ఉన్నది. మళ్ళీ తర్వాత నేనైతే ఇల్లు ఊడ్చుకొని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నాతోటి అటు ఇటు తిరుగుతూ ఉన్నది. చూడండి నేను ఏం చేస్తే అప్పుడు నా దగ్గరికి వచ్చి మమ్మదా అంటది. చూడరు ఇక్కడ ఉన్న అన్నీ తీసేసి నేనైతే ఇల్లు క్లీన్ చేస్తున్నాను. మా పాప అయితే అక్కడ వీడియో ఆన్లో ఉందని అయితే అబ్జర్వ్ చేసింది. అక్కడికి వచ్చి అయితే వీడియోలో నేను వస్తున్నానా లేదా అని చూసుకుంటూ నన్ను చూస్తుంది. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రతి వీడియోలో మా పాప ఫోన్ మాత్రం దగ్గరలో ఉంటే ముందుకు వచ్చి కూర్చుంటుంది. ఫోన్ బాగా చూస్తుంది దగ్గరికి వచ్చి. చూడండి అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ మై వాచింగ్ లాంగ్ వీడియో.